ఎస్టర్డే అండ్ ప్రీవియస్ సెషన్లో మనం ఏం డిస్కస్ చేసుకున్నాము, యూజర్ అడ్మినిస్ట్రేషన్ పార్ట్ డిస్కస్ చేసుకున్నాం. ఓకే, అండ్ పీడిఐ కూడా వర్క్ అవుతుంది, ఓపెన్ చేసినావు కదా. సో నిన్న కొన్ని టాస్క్లు ఇచ్చాను, యూజర్స్ క్రియేట్ చేసి ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఆ గ్రూప్లో ఆ మెంబర్స్ని యాడ్ చేయమని చెప్పిన. ఇచ్చింది బ్రో. ఓకే ఫైన్. సో ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే అప్డేట్ సెట్. ఓకే, సో సర్వీస్ నౌ ఈ అప్డేట్ సెట్కి ఎట్లా డిఫైన్ చేస్తుంది అంటే, update set is a update set is a group of configurational changes. Configurational changes or customization or customizations, and uh, those we can track individual developer changes and moving changes from one instance to another. Okay, so update set means is a group of configurational changes or customizations. So these can be used to track all the uh, developer changes or individual changes. So what we can do, so we can moving these changes from one instance to another. Okay, I can show you. So okay, so I can show you here. We have different instance we can use it. So first, ఏదైనా అప్లికేషన్ని మనము డెవలప్ చేయాలంటే ఆ అప్లికేషన్ ఎక్కడ డెవలప్ చేస్తామంటే సర్వీస్ నౌ డెవ్ ఇన్స్టాన్స్. ఓకే, ఈ ఇన్స్టాన్స్ లో అప్లికేషన్ మనం డెవలప్ చేస్తాం. తర్వాత ఈ అప్లికేషన్ మనము సో సమ్ ఎక్కడికి పంపిస్తాము, నెక్స్ట్ టెస్ట్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. సర్వీస్ నౌ టెస్ట్ ఇన్స్టాన్స్. సో అప్లికేషన్ డెవలప్ చేసిన తర్వాత టెస్టర్స్ ఈ అప్లికేషన్ ని టెస్ట్ చేయడానికి ఒక యూఆర్ఎల్, ఒక ఇన్స్టాన్స్, వాళ్ళకు డెడికేటెడ్ ఇన్స్టాన్స్. సో టెస్టర్ వాళ్ళు టెస్ట్ చేస్తారు ఏ టెస్ట్ ఇన్స్టాన్స్ లో. సో డెవ్ ఇన్స్టాన్స్ ఎవరు వాడతారు అంటే డెవలపర్స్ ఆర్ అడ్మిన్స్. ఓకే, టెస్ట్ ఇన్స్టాన్స్ ఎవరు యూజ్ చేస్తారు, టెస్టర్స్. వాళ్ళు ఏదైనా మనం చేంజ్ చేసిన అప్లికేషన్, పుష్ చేసిన అప్లికేషన్ టెస్ట్ లో ఉంటేనే టెస్ట్ చేస్తారు, లేదంటే టెస్ట్ లోకి కోడ్ ని మూవ్ చేయమంటారు. తర్వాత ఈ టెస్ట్ అయిన తర్వాత ఇక్కడంతా ఫైన్ అయితే బేస్డ్ ఆన్ ద కంపెనీ బట్టి ఉంటాయి ఇంకొక ఇన్స్టాన్స్ కానీ. సో మనకు నెక్స్ట్ యుఐటి రెడీ. సో యుఐటి ఇన్స్టాన్స్
సో యుఐటి ఇన్స్టాన్స్ అంటే ఇది బిఫోర్ ప్రొడక్షన్ యూజర్ యాక్సెప్టెన్స్ టెస్ట్. సో ఆ యూజర్స్ అంటే ఆ యూజర్స్ అండ్ టెస్టర్స్ వాళ్ళు యుఐటిలో టెస్ట్ చేస్తారు వన్స్. సో యూజర్ సైడ్ యూజర్స్ చెక్ చేస్తారు, అంటే యూజర్ సైడ్ ఉండే డెవలపర్స్ లాగా టెస్టర్స్ టెస్ట్ చేస్తారు యుఐటిలో. సో ఇక్కడ కూడా మనం చెక్ చేసిన చేంజెస్ అప్లికేషన్ పర్ఫెక్ట్గా వర్క్ అయినాయి అంటే నెక్స్ట్ ఆ అప్లికేషన్ని ప్రొడక్షన్ అంటే ఎన్విరాన్మెంట్ ప్రొడక్షన్ ఇన్స్టాన్స్లో డిప్లాయ్ చేస్తారు. సో వన్స్ ప్రొడక్షన్ ఇన్స్టాన్స్లో ఇన్స్టాల్ చేసిన తర్వాత ఆ అప్లికేషన్ అనేది అవైలబుల్ ఫర్ ఆల్ యూజర్స్. సో ఆ యూజర్స్ అందరూ దాన్ని యూజ్ చేస్తారు. ఎవరైతే దానికి యూజర్స్ ఉంటారో కస్టమర్స్ ఉంటారో వాళ్ళంతా కూడా ఆ ఇన్స్టాన్స్ని యూజ్ చేస్తారు. సో ఇక్కడ కోడ్ అనేది డెవలపర్ ఎక్కడ చేంజ్ చేస్తుండు, డెవ్ ఇన్స్టాన్స్లో. సో డెవ్ ఇన్స్టాన్స్లో డెవలపర్ ఒక అప్లికేషన్ క్రియేట్ చేసి డెవ్ నుంచి టెస్ట్కి వెళ్ళాలి, టెస్ట్ నుంచి యూఐటికి వెళ్ళాలి, యూఐటి నుంచి ప్రాడ్కి వెళ్ళాలి. ఇలా ఇవన్నింటిలోకి అంటే వన్ బై వన్ మూవ్ కావాలి అంటే సో డెవలపర్ ఒక అప్డేట్ సెట్ యూజ్ చేస్తాడు. అప్డేట్ సెట్ని క్రియేట్ చేసుకుంటాడు ఎక్కడ, డెవ్ ఇన్స్టాన్స్లో. వేరే ఎక్కడ కూడా అప్డేట్ సెట్ క్రియేట్ చేయము, ఎక్కడ కూడా డెవలప్ చేయము. సో అది మనకు యాక్సెస్ ఉండదు. ఏది చేసినా హయ్యర్ ఎన్విరాన్మెంట్ వెళ్ళాలంటే అది లోయర్ ఇన్స్టాన్స్ అయినా డెవ్ నుంచే ప్రొడక్షన్కి వెళ్ళాలి. ఓకే, ఇన్ కేస్ మనము చెక్ చేసినప్పుడు డెవ్లో వర్క్ కాలేదు, టెస్ట్లోకి చేంజ్ చేయాలి అని మనం టెస్ట్లో చేంజ్ చేయకూడదు. మళ్ళీ డెవ్కే వచ్చి డెవ్లోనే చేంజ్ చేసి అప్పుడే మూవ్ చేయాలి. సేమ్ ఇదే సో ప్రాసెస్ నడుస్తుందా బ్రో? అంటే ఫస్ట్ డెవలపర్ ఇన్స్టెన్స్, టెస్ట్ ఇన్స్టెన్స్, యూఐటి ఇన్స్టెన్స్, ప్రోడ్, పిఆర్ఓడినా బ్రో? ప్రొడక్షన్ ప్రొడక్షన్ ఇన్స్టెన్స్. ఒక అప్లికేషన్ డెవలప్ చేయాలంటే ఈ 4 ప్రాసెస్ తర్వాతే అది అప్లికేషన్ డెవలప్ అవుతుందా బ్రో? అప్లికేషన్ మనము డెవ్లో చేస్తాము. డెవలప్ చేసిన తర్వాత అది వేరే ఇన్స్టాన్స్కి వెళ్ళాలి అంటే అప్డేట్ సెట్ యూజ్ చేస్తాము. డెవలపరు ఇక్కడ బిల్డ్ చేయడానికి యూజ్ చేస్తాడు. డెవలపర్ అడ్మిన్ కానీ ఈ డెవిడ్స్ యూజ్ చేసి ఏం చేస్తారు, బిల్డ్ సంథింగ్. ఓకే, ఏదైనా వాళ్ళు డిజైన్ చేయడానికి డెవలప్ యూజ్ చేస్తారు. టెస్టర్స్ ఏం చేస్తారు, టెస్టింగ్ పర్పస్. డెవలపర్ చేసిన దాన్ని టెస్ట్ చేయడానికి టెస్టర్స్ ఈ టెస్ట్ ఇన్స్టెంట్ యూజ్ చేస్తారు. సో బిఫోర్ ప్రాడ్ సో కంపెనీస్ యుఐటి అని చెక్ చేస్తారు యుఐటిలో. సో యాక్చువల్ యూజర్కి ఎలా వర్క్ అవుతుంది అనేది చెక్ చేయడానికి ప్రాడ్కి రిలీజ్ చేయడానికి ప్రీ ప్రాడ్ అంటాం ఈ యుఐటిని. యూజర్స్ టైప్ నుంచి కూడా టెస్టర్స్ మళ్ళీ టెస్ట్ చేస్తారు యుఐటిలో. ఇక్కడ కూడా చేసేది యూజ్ టెస్టరే, బట్ యూఐటి అంటే యూజర్ ఏంటి బ్రో? టెస్ట్. ఓకే, క్వశ్చన్ ఏంటి, యూఐటి అంటే ఏంటి బ్రో? యూజర్ యాక్సెప్టెన్స్ టెస్ట్. ఓకే. సో నెక్స్ట్ ప్రాడ్, ఇది ఫైనల్. ఇక ఈ బిట్వీన్ లో డెవ్ నుంచి ప్రాడ్ మధ్యలో కంపెనీ ఇంకా వాళ్ళు ఇంకా మేము చెక్ చేసుకోవాలి, నీట్గా చెక్ చేసుకోవాలనుకుంటే వాళ్ళు ఇంకేదైనా ఇన్స్టాన్స్ తీసుకోవచ్చు. బట్ యాజ్ అ ఫ్రేమ్ వర్క్లో మినిమం ఉండే ఇన్స్టాన్స్లు డెవ్, టెస్ట్, యుఐటి, ప్రాడ్. సో ఇంకా మనం ఏవైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ డిపెండ్స్ ఆన్ ద కంపెనీ, డిపెండ్స్ ఆన్ ద ఆర్గనైజేషన్ అది.
సో డెవ్లో ఏం చేస్తున్నాడు, డెవలపరు క్రియేట్ చేస్తుండు, టెస్ట్లో టెస్టర్ టెస్ట్ చేస్తుండు, యూఐటీలో యూజర్ సైడ్ టెస్ట్ చేస్తాడు. ప్రాడ్ అనేది ఇక వాళ్ళకి మూవ్ చేసినాం అంటే అవైలబుల్ ఫర్ ఆల్ యూజర్స్. ఓకేనా. సో డెవ్లో చేంజ్ చేసిన డెవలపర్ ఏదైనా చేంజ్ చేస్తే అది ఎట్లా టెస్ట్కి పోతుంది, ఎట్లా యూఐటీకి పోతుంది అంటే బై యూజింగ్ అప్డేట్ సెట్. సో ఈ చేంజెస్ అని ఇవన్నీ ఒక్క ఇన్స్టాన్స్ నుంచి ఇంకో ఇన్స్టాన్స్కి మూవ్ కావాలి అంటే డెవలపరు అప్డేట్ సెట్ అనేదాన్ని యూజ్ చేస్తాడు. ఓకే. అప్డేట్ సెట్ ఏంటిది, అప్డేట్ సెట్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ కాన్ఫిగరేషనల్ చేంజెస్ అంటే తను ఏదైనా చేంజ్ చేసినప్పుడు ఆ చేంజ్ అనేది అప్డేట్ సెట్లో క్యాప్చర్ అవుతుంది. ఆర్ కస్టమైజేషన్ అన్నప్పుడు ఏదైనా ఫామ్ మీద సంథింగ్ ఈ కెన్ మాడిఫై చేసిండు, ఆ ఫామ్లో ఒక ఫీల్డ్ కనబడకుండా లేదా ఒక ఫీల్డ్ మ్యాండేటరీ దట్ చేసిండు, కస్టమైజ్ చేసిండు, ఆ సమయంలో కూడా అది అప్డేట్ సెట్లో క్యాప్చర్ అవుతుంది. ఈ అప్డేట్ సెట్ ఏం చేస్తాం, దట్ కెన్ యూజ్ టు ట్రాక్ ఆల్ ద డెవ్ చేంజెస్. అంటే మనకు ఒక ఆర్గనైజేషన్లో ఒక అప్లికేషన్ మీద ఒక టీంలో నార్మల్గా ఒక 7 మెంబర్స్ వర్క్ చేస్తారు మినిమం. 7 మెంబర్స్ వర్క్ చేసినప్పుడు ఈ చేంజ్ ఎవరు చేశారని తెలియాలంటే అప్డేట్ సెట్లో మన నేమ్ తోటి క్యాప్చర్ అవుతుంది. అది అంటే కాన్ఫిగరేషనల్ చేంజెస్, కస్టమైజ్ చేంజెస్ దట్ కెన్ బి యూజ్డ్ టు ట్రాక్ ఆల్ ద డెవ్ చేంజెస్ ఆర్ ఇండివిజువల్ చేంజెస్. సో ట్రాకింగ్ పర్పస్ ఆల్సో కూడా మనం అప్డేట్ సెట్ని యూజ్ చేస్తాం. అండ్ మూవింగ్ ఫ్రమ్ వన్ ఇన్స్టాన్స్ టు అనదర్ ఇన్స్టాన్స్. సో వన్ ఇన్స్టాన్స్ టు అనదర్ ఇన్స్టాన్స్ పుష్ చేయాలంటే కంపల్సరీ సర్వీస్ నౌలో అప్డేట్ సెట్ ఉండాలి. అప్డేట్ సెట్ లేకుండా ఏది కూడా పుష్ చేయలేం. ఓకే, క్లియర్. క్లియర్. ఈ అప్డేట్ సెట్ అన్నది ప్లాట్ఫామ్ లోనే ఉంటుందా బ్రో? సర్వీస్ నో ప్లాట్ఫామ్ లోనే ఉంటుందా? ప్రతిదీ కూడా సర్వీస్ నౌలోనే ఉంటది. మనం అవుట్ నుంచి సర్వీస్ నౌ ప్లాట్ఫామ్ కాకుండా దేన్ని కూడా తీసుకోము, అంతా కూడా సర్వీస్ నౌ ప్లాట్ఫామ్ నుంచే తీసుకుంటాము. ఓకే. ఇది అప్డేట్ సెట్ అన్నది ఏమన్నా డెవలప్ చేసింది ఉంటే దాన్ని ఇంకా అప్డేట్ చేయడానికి ఈ అప్డేట్ సెట్ అన్నది యూజ్ చేస్తాం బ్రో. లేదా డెవలప్ చేసిన దాన్ని వేరే ఇన్స్టాన్స్ కి పుష్ చేయాలంటే ఈ అప్డేట్ సెట్ యూజ్ చేస్తాము. అప్డేట్ సెట్ క్రియేట్ చేసి ఆ అప్డేట్ సెట్లో మనం ఏవైతే చేంజ్ చేస్తున్నామో ఆ చేంజెస్ అన్నీ ట్రాక్ అవుతాయి, అందులో అన్నీ స్టోర్ అవుతాయి. స్టోర్ అయిన తర్వాత ఆ ఫైల్ని మనము వేరే ఇన్స్టాన్స్కి పుష్ చేస్తున్నాం. ఇక్కడ అదే అప్డేట్ సెట్ అంటే ఏంటిది, ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ కాన్ఫిగరేషనల్ చేంజెస్ ఆర్ కస్టమైజేషన్ దట్ కెన్ బి యూజ్డ్ టు ట్రాక్ ఆల్ ద డెవలపర్ చేంజెస్ ఆర్ ఇండివిజువల్ చేంజెస్ మూవింగ్ ఫ్రమ్ దీస్ చేంజెస్ ఫ్రమ్ వన్ ఇన్స్టాన్స్ టు అనదర్. డెవలపర్ చేంజ్ చేసిన చేంజెస్ కాన్ఫిగరేషన్ అన్నీ కూడా ఒక అప్డేట్ సెట్లో క్యాప్చర్ అవుతాయి. ఓకే. ఆ క్యాప్చర్ అయిన వాటిని మనము ట్రాకింగ్ పర్పస్ యూజ్ చేయొచ్చు. అంటే ఎవరు ఏ చేంజ్ చేశారు, ఎవరు మాడిఫై చేశారు, ఎవరు డెలిట్ చేశారు అనేది ట్రాక్ చేసుకోవచ్చు. తర్వాత ఈ అప్డేట్ సెట్ని పుష్ చేసి హయ్యర్ ఇన్స్టెన్స్లో కూడా సేమ్ అప్లికేషన్ని డిప్లాయ్ చేసుకోవచ్చు. వితౌట్ అప్డేట్ సెట్ మనం ఏ కోడ్ను కూడా ఇక్కడ పుష్ చేయలేము సర్వీస్ నౌలో. ఓకే. ఓకే బ్రో. ఒక అప్డేట్ సెట్ అనేది ఆ, ఒక సెట్ నుంచి పుష్ చేయడానికి యూజ్ చేస్తారు, ఇది అంతేనా బ్రో? అవును. ఓకే. ఫ్రమ్ వన్ ఇన్స్టెంట్ టు అనదర్ ఇన్స్టెన్స్ ఉమ్. కాన్ఫిగరేషన్ చేంజ్. ఓకే బ్రో.
అప్డేట్ చేయడానికి ఇవి స్టెప్స్. ఒక టెస్ట్లో ఉంటే యూఏఏ చేస్తారు అప్డేట్ సెట్ యూస్ చేసి. అవును. మన కోడ్ వేరే ఇన్‌స్టాన్స్ ఇప్పుడు ఎట్లయితే ఇది డెవలపర్ ఇన్‌స్టాన్స్ యూజ్ చేస్తున్నామో, అట్లాగే కంపెనీకి టెస్ట్ ఇన్‌స్టాన్స్ అని ఉంటది. అట్లాగే ప్రొడక్షన్ ఉంటది. యూఐటీ ఉంటది. ఈ ఇన్‌స్టాన్స్‌లోకి మనం చేంజెస్ అన్నీ పుష్ కావాలి అంటే అప్డేట్ సెట్ ద్వారానే పుష్ అయితాయి. దీంట్లో ఎక్కడ ఉంటుంది బ్రో? అది మన ప్లాట్ఫామ్ లోని సర్వీస్ నా చూపిస్తా. ప్లాట్ఫామ్. ఎందుకు చూపిస్తా. ఓకే ఫస్ట్ ఓకే. డెఫినిషన్ క్లియర్ కదా? ఓకే, ఇది కొంచెం అప్డేట్ డీప్. సెట్ అప్డే అప్డేట్ సెట్ ఎందుకు యూజ్ చేస్తున్నాం అనేది. ఇది కొంచెం డీప్ గా చెప్పండి bro. ఇది కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంది. ఎక్కడ డౌట్ ఉంది చెప్పు నాకు. అప్డేట్ సెట్ ఏంటి అంటే డౌటా? లేదంటే పుష్ చేయడం అనే డౌట్ ఉందా? పుష్ చేయడం బ్రో. అంటే ఇప్పుడు డెవలపర్ ఇన్స్టెన్స్ దగ్గర ఉంటే అప్డేట్స్ యూజ్ చేసి టెస్ట్ ఇన్స్టెన్స్ యూజ్ చేస్తారా? అంటే ప్రాసెస్ తర్వాత ప్రాసెస్ కి యూజ్ చేస్తారా అన్న డౌట్ అంతే. ఓకే. ఇప్పుడు నువ్వు ఒక డెవలపర్ ఇన్స్టాన్స్ లో ఒక చేంజ్ చేసినావు. ఓకే. ఆ చేంజ్ ని నువ్వు వేరే ఇన్స్టాన్స్ కి పుష్ చేయాలి. ఓకే. ఆ పుష్ చేయాలంటే అప్డేట్ సెట్ లో క్యాప్చర్ చేసి ఆ చేంజ్ ని పుష్ చేస్తాము. అప్డేట్ సెట్ లేకుండా దేన్ని కూడా వేరే ఇన్స్టాన్స్ కి పుష్ చేయము. లేదు. టెస్ట్ ఇన్స్టాన్స్ అంటే మనం బిల్డ్ చేసిన అప్లికేషన్ ని టెస్టర్స్ చెక్ చేస్తారు. ఎందుకంటే మనం చెక్ చేసుకోలేము యాజ్ ఎ డెవలపర్ గా. ఎస్ బ్రో. డెవలపర్ చెక్ చేస్తే ఏం చేస్తాము? ఏదైనా ఇష్యూ ఉన్నా కూడా ఏమంటాము? ఇష్యూ లేదు, మనకు స్టోరీ అయిపోవాలి, వర్క్ అయిపోవాలని. ఇష్యూ ఏం లేదు, ఎవ్రీథింగ్ ఈస్ ఫిక్స్డ్ అంటాం. అది ఎవరు కన్ఫర్మ్ చేయాలి అంటే టెస్టర్స్ కన్ఫర్మ్ చేస్తారు. సో టెస్టర్స్ ఏ ఇన్స్టాన్స్ యూజ్ చేస్తారంటే టెస్ట్ ఇన్స్టాన్స్. సర్వీస్ నౌకి సమ్ అదర్ ఇన్స్టాన్స్ ఉన్నాయి. ఒక్కొక్క రోల్ని బట్టి ఒక్కొక్క ఇన్స్టాన్స్ యూజ్ చేస్తారు. డెవలపర్ ఓన్లీ డెవ్ ఇన్స్టాన్స్ లోనే వర్క్ చేస్తాడు. సో కంపెనీ చెప్తుంది ఇది డెవ్ ఇన్స్టాన్స్, ఇది టెస్ట్ ఇన్స్టాన్స్, ఇది యూఏటీ ఇన్స్టాన్స్, ఇది ప్రొడక్షన్ ఇన్స్టాన్స్. సో మోస్ట్లీ కంపెనీ డెవలపర్స్ కి ఓన్లీ డెవ్ లోనే యాక్సెస్ ఇస్తుంది, వేరే ప్లేసులలో ఎక్కువ యాక్సెస్ ఇవ్వదు. ఓకే. ఇప్పుడు ఈ అప్డేట్ సెట్ ఎక్కడ ఉంటుందంటే మనకు అప్లికేషన్ నావిగేటర్లో వెళ్ళి అప్డేట్ సెట్ అని ఫిల్టర్లో టైప్ చేస్తే ఇక్కడ ఉందిగా అండర్ సిస్టమ్ అప్డేట్ సెట్ అప్లికేషన్లో లోకల్ అప్డేట్ సెట్ అదే మాడ్యూల్ యూజ్ చేసుకొని ఈ మాడ్యూల్ ద్వారా అప్డేట్ సెట్ క్రియేట్ చేస్తాం. సో ఇది ఎక్కడి నుంచి వస్తుంది? సిస్టమ్ అప్డేట్ సెట్స్ నుంచి ఆల్ సిస్టమ్ అప్డేట్ సెట్స్ లోకల్ అప్డేట్ సెట్ లోకల్ అప్డేట్ సెట్స్. సో అప్డేట్ సెట్స్ లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ చూస్తే రిట్రైవ్డ్ అప్డేట్ సెట్, లోకల్ అప్డేట్ సెట్, మెర్జ్ అప్డేట్ సెట్, మెర్జ్ కంప్లీటెడ్ సెట్స్ అండ్ అప్డేటెడ్ కమిట్ హిస్టరీ. సో ఒక్కొక్క పర్పస్ ఒక్కొక్క అప్డేట్స్ టైప్ ఆఫ్ అప్డేట్ సెట్ యూజ్ చేస్తాం. సో ఫస్ట్ మనం ఈ అప్డేట్ సెట్ ఎట్లా క్రియేట్ చేస్తామంటే లోకల్ అప్డేట్ సెట్కి వెళ్ళి లోకల్ అప్డేట్ సెట్ నుంచి అప్డేట్ సెట్ని క్రియేట్ చేస్తాం. ఓకే. సో డిఫాల్ట్గా అంటే ఒక అప్లికేషన్ మనం ఓపెన్ చేయగానే డిఫాల్ట్గా మనకు ఇక్కడ ఒక అప్డేట్ సెట్ అనేది క్రియేట్ అయి ఉంటుంది. సో ఇప్పుడు అప్లికేషన్ స్కోప్ గ్లోబల్లో ఉన్న అప్డేట్ సెట్ డిఫాల్ట్గా ఎవరికైనా ఒక డిఫాల్ట్ అప్డేట్ సెట్ అనేది సెట్ అయి ఉంటుంది.
సో డిఫాల్ట్ చేంజెస్ అన్నిటిని మనము వేరే ఇన్స్టాన్స్ లోకి పుష్ చేయలేము, ఎందుకంటే అది కరెక్ట్ సొల్యూషన్ కాదు. అందులో సంథింగ్ ఎవరో ఇప్పుడు మనం చేస్తాము, ఇంకా అదర్ టీం వాళ్ళు కూడా చేస్తారు. సో అది ఇన్ కేస్ రాంగ్ అవ్వచ్చు. ఆ ఆ చేంజెస్ అన్ని కూడా మనం పుష్ చేయలేం. డిఫాల్ట్ లో ఉన్న వాటిని పుష్ చేయకుండా మనం ఒక అప్డేట్ సెట్ క్రియేట్ చేసి ఆ అప్డేట్ సెట్ ద్వారా ఈ చేంజెస్ ని మూవ్ చేస్తాం. క్రియేట్ చేయడం అంటే ఇక్కడ అప్డేట్ సెట్స్ కి వచ్చేసి క్లిక్ న్యూ బటన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకు అప్డేట్ సెట్ నేమ్ ఉంటుంది. ఈ అప్డేట్ సెట్ నేమ్ ఇవ్వాలి. ఓకే, ఏ అప్లికేషన్ లో చేస్తున్నామో అప్లికేషన్ నేమ్ ఇక్కడ ఆటో డిస్ప్లే అవుతుంది. సో దీని తర్వాత సేవ్ లేదా సబ్మిట్ చేయొచ్చు, లేదా సబ్మిట్ అండ్ మేక్ కరెంట్. సో సేవ్ చేస్తే రికార్డ్ సేవ్ అయిపోయి ఇక్కడే స్టే చేస్తుంది. సబ్మిట్ చేస్తే ఎక్కడికి వెళ్ళిపోతుంది, అప్డేట్ సెట్ లిస్ట్ లోకి వెళ్ళిపోతుంది. సబ్మిట్ అండ్ మేక్ కరెంట్ అంటే ఏమవుతుందంటే ఇక్కడ మనకు కరెంట్ అప్డేట్ సెట్ ఏంటిది, అప్లికేషన్ స్కోప్ వచ్చేసి గ్లోబల్, అప్డేట్ సెట్ వచ్చేసి డిఫాల్ట్. సో ఇప్పుడు ఒక అప్డేట్ సెట్ క్రియేట్ చేసి నేను సబ్మిట్ అండ్ మేక్ కరెంట్ అంటే ఈ నేమ్ ఏదైతే నేమ్తో క్రియేట్ చేస్తానో ఆ నేమ్ వచ్చేసి ఇక్కడ డిస్ప్లే అయిపోతుంది అప్డేట్ సెట్లో. డిఫాల్ట్ రిమూవ్ అయిపోయి అంటే ఇక్కడ నుంచి డిఫాల్ట్ ప్లేస్లో మనం క్రియేట్ చేసిన అప్డేట్ సెట్ నేమ్ ఇక్కడ ప్రాపర్గా సెట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ అప్డేట్ సెట్ క్రియేట్ చేయడానికి ఒక డిఫరెంట్ వేస్ అంటే కంపెనీ యూజ్ చేస్తారు. ఎలా అంటే అది కంపెనీ టు కంపెనీ. సో ఈజీ అండర్స్టాండ్ గురించి అనేది. సో మనకు జీరాలో టికెట్ క్రియేట్ చేస్తారు, లేదా సర్వీస్ నోల్ని క్రియేట్ చేస్తారు. సో జీరాలో లేదా సర్వీస్ నోలో క్రియేట్ చేసినప్పుడు సో వాళ్ళు ఎట్లా యూజ్ చేస్తారు అంటే ఎగ్జాంపుల్, ఇది కంపెనీ నుంచి డిఫరెంట్ ఉంటుంది. ఇదే వేలో ఫాలో అవ్వాలని కూడా లేదు. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. సో జీరా టికెట్ నంబర్, ఓకే, ఐఫోన్ ఇన్స్టాన్స్ లో అంటే మాకు ఒక ఐడి ఉంటుంది కదా, ఆర్ ఎల్స్ యూజర్ నేమ్ ఆర్ యూజర్ ఐడి. సో మోస్ట్లీ సర్వీస్ నోలో మనం ఐడియే యూజ్ చేస్తాం. సో యూజర్ ఐడి అండ్ ఆ స్టోరీ రిక్వైర్మెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ అంటే షార్ట్ డిస్క్రిప్షన్. ఓకే, షార్ట్ ఇన్ఫో అంటే ఈజీగా నేమ్ చూడగానే మనకు అర్థమయ్యేలాగా మనం ఇట్లా డిఫైన్ చేస్తాం. ఇలా చేసుకుంటారు. కొందరేంటి అప్లికేషన్ నేమ్ పెట్టేస్తారు. ఈ ఫార్మాట్ అంతా వాళ్ళు ఇస్తారు. నాకు అప్డేట్ సెట్ ఈ ఫార్మాట్ లో ఉండాలని ఒక ఇస్తారు, ఒక టెంప్లెట్ ఇస్తారు. అప్లికేషన్ నేమ్ ఇస్తారు, అప్లికేషన్ నేమ్ ఇచ్చి యూజర్ ఐడి ఇస్తారు. ఉమ్, ఇవే ఉంటాయి వర్డ్స్, బట్ ముందు వెనకాల ఉంటాయి. అప్లికేషన్ నేము, యూజర్ ఐడి. ఓకే, దెన్ నెక్స్ట్ అందులో ఉన్న స్టేట్మెంట్ ఉంటాయి కదా, వాళ్ళు ఎక్కడైనా యూజ్ చేస్తే ఆ స్టేట్మెంట్ ఇక్కడ మెన్షన్ చేయమంటారు. సో ఇక్కడి వరకు వాళ్ళు ఒక పార్ట్, ఫిక్స్డ్ పార్ట్ ఇస్తారు. అప్లికేషన్ నేము, కొందరు ఏంటారు ఏమంటారంటే అప్లికేషన్ నేము, ఏ టేబుల్లో చేస్తున్నావు టేబుల్, ఏ స్క్రిప్ట్ చేస్తున్నావు స్క్రిప్ట్, ఇక్కడ ఇస్తాం ఎట్లా అంతా. అప్లికేషన్ నేము, యూజర్ ఐడి, స్టేట్మెంట్, ఏదైనా సమ్ ఫార్మాట్ వాళ్ళు ఇచ్చినప్పుడు ఆ ఫార్మాట్ లోనే మనం బిల్డ్ చేయాలి. టెంప్లెట్ ఇస్తారు, మనం ఏవేమో అది కాదు, జస్ట్ మనం టెంప్లెట్ బిల్డ్ చేసుకోవాలి. సో లెట్స్ అస్యూమ్ ఒక అప్డేట్ సెట్ క్రియేట్ చేస్తున్నాము. ఒక జీరా టికెట్ ఆర్ స్టోరీ ఆర్ ఇన్సిడెంట్ ఏదైనా క్రియేట్ అయినప్పుడు ఆ నంబర్ బేస్ చేసుకొని సో ఇక్కడ ఏం చేస్తా, అప్లికేషన్ నేమ్ అంటే నాకు ఇన్సిడెంట్ అని ఇస్తున్నా. తర్వాత నాకు స్టోరీ నంబర్ని ట్రాక్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ జీరా 0011. ఓకే, నా ఐడి కడిస్తా ఏదన్నా. సో మనకు ఐడి క్రియేట్ చేస్తారు వాళ్ళు. ఎక్కడ ఉంటుంది ఐడి అంటే యూజర్ టేబుల్లో ఉంటుంది కదా, యూజర్ నేమ్ యూజర్ ఐడి. సో యూజర్ నేమ్ యూజర్ ఐడి వాళ్ళు ఎట్లా ఇస్తే అట్లా ఉంటుంది.
ఓకే. యాబెల్ ట్యూటర్ ఉన్నాడు. సో ఎట్లుంటది యాబెల్ డాట్ ట్యూటర్ యూజర్ ఐడి ఇది. సో ఈ పర్సన్ చేంజ్ చేస్తుండు. ఏం చేస్తుండు? డిస్క్రిప్షన్ దాని గురించి క్రియేట్ ఎ న్యూ అప్డేట్ సెట్. ఓకే. ఇక్కడికి చేసిన తర్వాత సేవ్ అనొచ్చు, సబ్మిట్ అనొచ్చు, సబ్మిట్ మేకర్ అనొచ్చు. సో ఆల్రెడీ మనకు సేవ్ అంటే తెలుసు, సబ్మిట్ అంటే తెలుసు. సో ఇయర్ సబ్మిట్ అండ్ మేక్ కరెంట్ అనేది న్యూ వర్డ్ కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఇది చూద్దాం. సో సబ్మిట్ అండ్ మేక్ కరెంట్ అనే క్లిక్ చేయగానే ఓకే ఆ సబ్మిట్ అయిపోయి ఆ లిస్ట్ వ్యూలోకి వెళ్ళిపోతుంది. సో సేమ్ సబ్మిట్ లాగానే. దెన్ ఇక్కడ ఒకసారి చూద్దాం ఏదైనా చేంజ్ అయిందా లేదా. ఇప్పుడు చూస్తే డిఫాల్టే ఉంది. అప్లికేషన్ స్కోప్ గ్లోబల్ ఉంది, డిఫాల్టే ఉంది. ఎందుకు? చేంజెస్ అనేది ఇక్కడ రిఫ్లెక్ట్ కావాలి అంటే రీలోడ్ ద పేజ్ చేయాలి. సో రీలోడ్ చేసిన తర్వాత ఇక్కడికి వెళ్ళి చూస్తే మనకు అప్డేట్ సెట్ అనేది నేమ్ చేంజ్ అయింది కదా. ప్రీవియస్ ఏముండే డిఫాల్ట్ గ్లోబల్ ఉండే. ఇప్పుడు ఏదొచ్చింది? గ్లోబల్ ఏదైతే లేటెస్ట్ గా క్రియేట్ చేసినామో ఇది సెకండ్ ఇన్స్టెంట్ పార్ట్. జీరా. ఇన్సిడెంట్ జీరా 0011 అబెల్ ట్యూటర్ క్రియేట్ న్యూ అప్డేట్ సెట్. జీరా అన్నది ఒక టికెటింగ్ దీంట్లో ఒక అప్లికేషన్ అదే బ్రో. అదే లేదు అది సపరేట్ టూల్, టికెటింగ్ టూల్ లాగానే జీరా అనేది అట్లా. అంటే ఓకే ఒక్కొక్కరు ఒక్కొక్క యూజ్ చేస్తారు కదా. అందుకని ఆ నంబర్ తీసుకున్నా, స్టోరీ నంబర్ అన్నట్టు అది. ఎగ్జాంపుల్ గా జీరా అని చెప్పినాను. సో ఆ స్టోరీ నంబర్ మనకి ఏంటంటే ఏ స్టోరీ మీద వర్క్ చేస్తున్నా మనకి ప్రతిదీ స్టోరీ నంబరే ఉంటుంది. అది జీరా స్టోరీ కానీ సేఫ్ స్టోరీ కానీ ఏదైనా మనం అజైల్లో వర్క్ చేస్తున్నాం అంటే స్టోరీస్ ఉంటాయి. ఓకే బ్రో, ఇది మన టాపిక్ లోనే ఫిఫ్త్ టాపిక్ అప్లికేషన్ ఉంది కదా. కరెక్ట్. నేను ప్రాసెస్ లో వస్తా. ఇప్పుడు అప్లికేషన్ కూడా అప్డేట్ సెట్ లో క్యాప్చర్ చేయాలి. ఓకే 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 బ్రో, ఫైన్. సో ఫస్ట్ అసలు డైరెక్ట్ అప్లికేషన్ చూపించవచ్చు. ఓకే ఇక్కడ అసలు ఎట్లా వేరియంట్స్ పుష్ చేయాలంటే ఎట్లా యూజ్ చేస్తామని, అందుకని అప్డేట్ సెట్. ఓకే ఓకే ఫైన్ బ్రో. హై లెవెల్ వాళ్ళకు డైరెక్ట్ అప్లికేషన్ అప్డేట్ సెట్ క్రియేట్ చేయడం చూపిస్తాం. ఓకే ఓకే ఓకే. ఇంకా అక్కడ నోటిఫికేషన్ దగ్గర జీరా అనేది మనం క్రియేట్ చేసాం కాబట్టి జీరా అనేది వస్తుంది బ్రో డిఫాల్ట్ ప్లేస్లో ఇంకా. అవును, ఇక్కడ మనం ఎట్లయితే క్రియేట్ చేసినామో అట్లాగే నేమ్ వచ్చేస్తుంది. ఓకే. ఓకే ఓకే ఫైన్. సో ఇప్పుడు క్రియేట్ చేసినాము, మనం ఏది చేంజ్ చేసినా కూడా ఈ అప్డేట్ సెట్ లో క్యాప్చర్ అవుతుంది. ఓకే. ఇప్పుడు ఈ అప్డేట్ సెట్ ఓపెన్ చేస్తున్నాను నేను. ఇక్కడ అప్డేట్ సెట్లు, ఈ అప్డేట్ సెట్ ఓపెన్ చేసినప్పుడు మనకి ఎట్లా కనిపిస్తుంది? ఇక్కడ నేము, దీని స్టేట్స్. సో మనకు ఏదో ఏ అప్డేట్ సెట్ కైనా ఒక 3 స్టేట్స్ ఉంటాయి: ఇన్ ప్రోగ్రెస్, కంప్లీట్, ఇగ్నోర్. ఓకే. సో ఇన్ ప్రోగ్రెస్ అంటే మనం అప్డేట్ సెట్ ని యూజ్ చేస్తున్నాము, వర్క్ చేస్తున్నాం అన్నట్టు. మన వర్క్ అంతా అయిపోయింది అంటే స్టేట్ ని మనం కంప్లీట్ లోకి మూవ్ చేస్తాము. ఓకే. అండ్ ఇగ్నోర్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనకు అప్డేట్ సెట్ లో చేంజెస్ అనేది కూడా పుష్ కావడం అవసరం లేదు. ఇక అది మనకు అంటే టెస్ట్ చేసినాము, ఆ టెస్ట్ అనేది మనమే టెస్ట్ చేసుకున్నాం డెవలపర్ గా. అది మనం డిజైన్ చేసినప్పుడు అది ఫెయిల్ అయింది అనుకో, ఆ అప్డేట్ సెట్ లో ఉన్న చేంజెస్ ఏవి కూడా పుష్ కావడం అవసరం లేదు కదా, అన్నెసెసరీ. సో ఇగ్నోర్ అని పెట్టేస్తాము అప్డేట్ సెట్ ని. ఓకే. ఇగ్నోర్ అని పెట్టిన అప్డేట్ సెట్స్ అనేవి పుష్ కావు. మనము వయా గిటాబ్ నుంచి యూజ్ చేసిన, మాన్యువల్ గా పుష్ చేసిన ఆ చేంజెస్ అనేది పుష్ కావు. సో కంప్లీట్ అని పెట్టినప్పుడు ఒక చేంజ్ జరుగుతుంది మనకి ఇక్కడ. ఎప్పుడైతే కంప్లీట్ అని పెడతామో మనకు ఈ ఫైల్, ఈ అప్డేట్ సెట్ ని ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి, ఎక్స్ఎంఎల్ ఫైల్ గా ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి మనకు ఒక ఆప్షన్ వస్తుంది. ఆ ఎక్స్పోర్ట్ చేస్తేనే, అంటే ఈ ఫైల్ ని మనం డౌన్లోడ్ చేసుకుంటేనే మాన్యువల్ గా
వేరే ఇన్స్టాన్స్లోకి వెళ్ళి దీన్ని మనం అప్డేట్ చేస్తుంది. అదర్వైజ్ దాన్ని వేరే ఇన్స్టాన్స్లో ఈ కోడ్ని పుష్ చేయలేం. పుష్ చేయాలి అంటే మాన్యువల్గా ఫస్ట్ ఏంటిది, అప్డేట్ సెట్ యొక్క స్టేట్ అనేది కంప్లీట్లోకి సెట్ చేయాలి. ఎక్కడ డెవ్ ఇన్స్టాన్స్ ఏం చేయాలి, ఇక్కడ మనము చేంజ్ అప్డేట్ సెట్ స్టేట్ టు కంప్లీట్లో ఉన్నప్పుడు మనకు ఎక్స్పోర్ట్ XML అనే ఒక ఆప్షన్ వస్తుంది. ఇన్ రిలేటెడ్ లింక్స్ we get one option as the export XML. ఓకే, ఇది రిలేటెడ్ లింక్స్ ఇక్కడ కనిపిస్తుంది కదా. ఈ రిలేటెడ్ లింక్స్ లో ఇప్పుడు రెండే ఉన్నాయి, మెర్జ్ విత్ అనదర్ అప్డేట్ సెట్, స్కాన్ అప్డేట్ సెట్. సో ఇందులోకి మనకు ఒక ఆప్షన్ యాడ్ అవుతుంది, ఎక్స్పోర్ట్ XML. సో ఆ ఎక్స్పోర్ట్ XML యూజ్ చేసి, అంటే దాన్ని క్లిక్ చేస్తే అప్పుడు ఈ అప్డేట్ సెట్లో ఉన్నాయి అన్నీ కూడా డౌన్లోడ్ అవుతాయి. ఈ ఎక్స్పోర్ట్ XMLని ఎక్కడ యూజ్ చేస్తాము మళ్ళీ దీన్ని అంటే టెస్ట్ ఇన్స్టాన్స్ ఆర్ UAT ఆర్ ప్రాడ్. డెవ్ ఇన్స్టాన్స్లో దేన్నైతే మనము డౌన్లోడ్ చేసినామో ఆ XML ఫైల్ని టెస్ట్లో ఇన్స్టాల్ చేస్తాం, UATలో ఇన్స్టాల్ చేస్తాం, ప్రాడ్లో ఇన్స్టాల్ చేస్తాం. ఎట్లా ఇన్స్టాల్ చేస్తాం ఇక్కడ అంటే, వీటిని ఇన్స్టాల్ చేయాలి అంటే మనకు సర్వీస్ నౌలో ఇంకొక ఆప్షన్ ఉంది, క్రియేట్ చేయడానికి లోకల్ అప్డేట్ సెట్, ఇన్స్టాల్ చేయడానికి రిట్రైవ్డ్ అప్డేట్ సెట్. ఓకే, క్రియేట్ చేయడానికి లోకల్ ఇన్స్టాన్స్ అండ్ రిట్రైవ్డ్ చేయడానికి అంటే ఇన్స్టాల్ చేయడానికి రిట్రైవ్డ్ అప్డేట్ సెట్. సో రిట్రైవ్డ్ అప్డేట్ సెట్ దీన్ని ఓపెన్ చేసి ఇందులో ఇంపోర్ట్ XML సెలెక్ట్ చేసుకొని ఏదైతే డౌన్లోడ్ చేసినామో ఆ ఫైల్ని ఇంపోర్ట్ చేస్తాం అటాచ్ చేసి. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్, ఇవి సింపుల్ స్టెప్స్. కమిట్ ప్రివ్యూ అనే బటన్ క్లిక్ చేస్తాము, అప్పుడు రన్ చేసుకుంటుంది, అది ఇన్స్టాన్స్ స్కాన్ చేసుకొని అదేం చేస్తుంది, ఎర్రర్స్ ఉన్నాయా, ఏవైనా వార్నింగ్స్ ఉన్నాయా చెక్ చేసి, ఎన్ని చేంజెస్ ఇక్కడ ఈ యూజర్ చేంజ్ చేశాడు, ఎన్ని చేంజెస్ని యూజరు క్యాప్చర్ చేశాడు, టోటల్ చేంజెస్. అండ్ ఈ టోటల్ చేంజెస్ నుంచి ఎన్ని రికార్డ్స్ స్కిప్ అయినాయి, అంటే కొన్ని రికార్డ్స్ ఫార్మాట్ కరెక్ట్ లేకుంటే కొన్ని రికార్డ్స్ని మనం వేరే వేలో స్టోర్ చేసినప్పుడు అవి స్కిప్ అయిపోతాయి. సో మనం ఇక్కడ ఏం చూస్తాము, చేంజెస్ ఎన్ని మూవ్ అయినవి, ఎన్ని స్కిప్ అయినవి, ఎన్ని ఇన్సర్ట్ అయినవి అనే రికార్డ్స్ని మనకు ఇక్కడ ఈ రిట్రైవ్డ్ అప్డేట్ సెట్లో చూపిస్తుంది. ఓకే, సో ఇక్కడ ఫైల్ అన్నాం. సో ఈ ఫైల్ అనేది ఏంటంటే నార్మల్గా ఈ అప్డేట్ సెట్ ఒక సిస్ ఐడితోని క్రియేట్ అయి వస్తుంది. ఇక్కడ ఇది న్యూ వర్డ్, సిస్ ఐడి అనేది ఇక్కడ న్యూ వర్డ్ మళ్ళీ. ఓకే, సో నార్మల్గా జనరల్గా ఇప్పుడు మనం చూసినప్పుడు మనము స్కూల్లో ఉన్నప్పుడు మనకు రోల్ నెంబర్స్ ఉంటాయి, ఒక క్లాస్కి కొన్ని రోల్ నెంబర్స్ ఉంటాయి. ఓకే, ఆ క్లాస్లో ఉన్న రూల్ నెంబర్స్ 1 2 3 4, అదే క్లాస్లో ఒకటే రూల్ నెంబర్ ఇద్దరికి ఇస్తారా?
ఇవ్వరు. ఎవరు బ్రో, ఎవరు? ఇవ్వరు. ఇప్పుడు 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్ తీసుకున్నప్పుడు 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్లో ఒకటే హాల్ టికెట్ నంబరు ఇద్దరికి ఇవ్వరు. ఎవరు అంటే ఎవరు? అది ఏంటంటే ఆ హాల్ టికెట్ నంబర్ అనేది ప్రైమరీ కీ అంటాం మనం. డేటాబేస్లో వచ్చినప్పుడు ఆ ఒకటే నంబరు యూనిక్ నంబర్ జనరేట్ చేసేదాన్ని మనం ప్రైమరీ కీ అంటాం. సో ఇక్కడ సర్వీస్ నౌలో కూడా మనకు ఒక ప్రైమరీ కీ టైప్ ఉంటుంది, అది సిస్ ఐడి. సో సిస్ ఐడి అనేది యునిక్ ఐడెంటిఫైయర్. సిస్ ఐడి అంటే యునిక్ ఐడెంటిఫైయర్. సో మనం సర్వీస్ నౌలో ఏది చేంజ్ చేసినా ప్రతిదీ డిఫరెంట్గా ఉంటుంది. ఆ చేంజ్ ఏ చేంజ్ చేసినా ప్రతిదీ డిఫరెంట్గా ఉండి, అంటే ఒక్కొక్క చేంజ్ ఒక రికార్డుగా క్రియేట్ అవుతుంది అది. ఈ సిస్ ఐడి వచ్చేసి 32 డిజిట్ ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్ ఉంటుంది. సిస్ ఐడి ఇది ఫైల్, సిస్ ఐడి వచ్చేసి 32 ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్ గా ఉంటుంది ఇది. బ్రో, ఉమ్, ఇక్కడ ఒకసారి పుష్ టు టెస్ట్ కాడి నుంచి ఒకసారి చెప్పరా బ్రో? ఓకే. సో ఇక్కడ డెవ్లో చేంజ్ చేసినాం మనము. డెవ్లో చేంజ్ చేసినాము, మనం వర్క్ అయిపోయింది. వర్క్ అయిన తర్వాత ఏం చేస్తాము నెక్స్ట్? దాని యొక్క మనం ఇక్కడ డెవ్లోనే పెట్టుకుంటే అది యూజ్ కాదు, అది టెస్ట్లోకో ప్రాడ్కో వెళ్ళాలి కంపల్సరీ. ఎస్ బ్రో. ఆ ప్రాస్ట్లోకి వెళ్ళే ప్రాసెస్ ఏంటంటే ప్రాడ్లోకి అని టెస్ట్లోకి అని, ఈ ప్రాసెస్లో డెవ్లో చేంజ్ చేసిన అప్డేట్ సెట్ ఉంది కదా, ఈ అప్డేట్ సెట్ యొక్క స్టేట్ని కంప్లీట్లోకి మార్చాలి ఫస్ట్. ఓకే. అందుకే స్టేట్స్ అనేవి 3 ఉన్నాయి. ఓకే ఇన్ అంటే ప్రోగ్రెస్ అంటే మనం వర్క్ చేస్తున్నాము. ఇగ్నోర్ అంటే ఆ అప్డేట్ సెట్ ని యూజ్ చేయము, ఇక ఇగ్నోర్ చేయడం సింపుల్ గా. కంప్లీట్ అంటే నా వర్క్ అయిపోయింది అని దాన్ని కంప్లీట్ లో పెడతాం. ఓకే. కంప్లీట్ లో పెట్టి ఏం చేస్తాము, ఒక యాక్షన్ జరుగుతుంది. ఈ రిలేటెడ్ లింక్ లో ఇప్పటి వరకు అయితే చూస్తే 2 లింక్స్ ఉన్నాయి కదా, మెర్జ్ విత్ అనదర్ అప్డేట్ సెట్, కింద స్కాన్ అప్డేట్ సెట్. కింద రిలేటెడ్ లింక్స్ లో అప్డేట్ అని పెట్టగానే మనకి యాక్షన్ జరుగుతుందా బ్రో, లేకపోతే ఇన్ ప్రాసెస్ లో ఉన్నప్పుడు కూడా జరుగుతుందా? జరగదు. స్టేట్ అనేది కంప్లీట్ అని చేంజ్ చేయగానే, ఓకే, డెవ్ ఇన్స్టాన్స్ లో చేంజెస్, యుఎస్ అంటే అప్డేట్ సెట్, ఓకే, అప్డేట్ సెట్ యొక్క స్టేట్ కంప్లీట్ గా రాగానే రిలేటెడ్ లింక్ లో ఎక్స్పోర్ట్ ఎక్స్ఎంఎల్ అనే ఒక ఆప్షన్ యాడ్ అవుతుంది ఇక్కడ. ఆ ఎక్స్పోర్ట్ ఎక్స్ఎంఎల్ అంటే ఏంటి? ఇది ఎక్స్పోర్ట్ అంటే ఏంటి? డౌన్లోడ్. ఒక ఫైల్ ను డౌన్లోడ్ చేస్తే ఏ ఫైలు? ఈ అప్డేట్ సెట్ ఫైల్. ఓకే. ఏమైతే వర్క్ చేసినామో అదంతా ఇక్కడ క్యాప్చర్ అవుతుంది. ఆ క్యాప్చర్ అయిన దాన్ని డౌన్లోడ్ చేసినాం. డౌన్లోడ్ చేసిన తర్వాత టెస్ట్ ఇన్స్టాన్స్ ఓపెన్ చేస్తాము. ఎట్లాగైతే డెవలప్మెంట్స్ ఓపెన్ చేస్తామో టెస్ట్ ఇన్స్టాన్స్ ఓపెన్ చేసి టెస్ట్ ఇన్స్టాన్స్ లో ఏం చేస్తాము, రిట్రైవ్డ్ అప్డేట్ సెట్ అనే ఒక మాడ్యూల్ లో ఉంది. ఇప్పుడు చూపించిన ఇక్కడ మనకు అప్డేట్ సెట్ లో ఇన్ని టైప్స్ ఉన్నాయని. సిస్టమ్ అప్డేట్ సెట్ లో మనకి ఏమేమి ఉన్నాయి? అప్డేట్ సోర్స్, రిట్రైవ్డ్ అప్డేట్ లోకల్ సెట్. అప్డేట్ సెట్స్ ఉంటుంది, రిట్రైవ్డ్ అప్డేట్ సెట్ ఉంటుంది. అంటే ఒక్కొక్క పర్పస్ కి దీన్ని యూజ్ చేస్తాము. లోకల్ అప్డేట్ సెట్ అంటే క్రియేట్ చేయడం వరకే. రిట్రైవ్డ్ అప్డేట్ సెట్ అంటే మనకున్న అప్డేట్ సెట్ని ఆ పర్టికులర్ ఇన్స్టాన్స్లో ఇన్స్టాల్ చేయడానికి రిట్రైవ్డ్ అప్డేట్ సెట్ అనే మాడ్యూల్ని యూజ్ చేస్తాము. సో ఇక్కడ రిట్రైవ్డ్ అప్డేట్ సెట్ని యూజ్ చేసి దాన్ని ఓపెన్ చేసి, సో అక్కడ ఇంపోర్ట్ ఎక్స్ఎంఎల్ చేస్తాం. అక్కడ ఇంపోర్ట్ చేస్తాం అంటే ఇందులోకి ఇన్సర్ట్ చేస్తాం దీన్ని చేంజెస్ని. ఇప్పుడు రిట్రైవ్డ్ అంటే అది ఆ అప్లికేషన్ వెళ్ళి అప్డేట్ చేయడానికా బ్రో, లేకపోతే వేరే దాన్ని తీసుకొచ్చి దీంట్లో ఇన్సర్ట్ చేయడానికా? అప్లికేషన్ కాదు, ఇన్స్టాన్స్ లో మన చేంజెస్ ని పుష్ చేయడానికి. ఓకే. మీ ఇన్స్టాన్స్ రెడీ చేసుకోండి, నేను ఇక్కడ కొన్ని చేంజ్ చేస్తా.
నేను చేంజ్ చేసినవి మీ ఇన్స్టెన్స్లో రిఫ్లెక్ట్ అవుతాయి ఈ అప్డేట్ సెట్ ద్వారా. మీ ఇన్స్టెన్స్ టెస్ట్గా కన్సిడర్ చేద్దాం, నేను చేసేది డెవ్గా కన్సిడర్ చేద్దాం. ఓకే. ఓకే బ్రో. సో డెవ్లో చేసిన చేంజెస్ అన్నీ కూడా టెస్ట్లో కనబడాలి అంటే రిట్రైవ్డ్ అప్డేట్ సెట్ యూజ్ చేసుకొని మనం వర్క్ చేసిన XML ఫైల్ని ఇంపోర్ట్ చేయాలి. XML ఫైల్ అదొక సిస్ ఐడితో క్రియేట్ అవుతుంది. ఇక్కడ చూసినావా సిస్ ఐడి ఉంది ఇక్కడ యూఆర్ఎల్లో. ఈ సిస్ ఐడి వచ్చేసి 32 డిజిట్ ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్. ఇక్కడ చూడు, ఇక్కడ ఏమున్నాయి, నంబర్స్ ఉన్నాయి, క్యారెక్టర్స్ ఉన్నవి, ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్. ఓకే. సో ఇక్కడ మళ్ళీ ఏం చేస్తాం మనము, ఇది ఇక్కడ ఇన్స్టాల్ చేసిన తర్వాత కమిట్ ప్రివ్యూ అనే బటన్ ఉంటుంది. ఆ కమిట్ ప్రివ్యూ బటన్ క్లిక్ చేసినప్పుడు మనకు సర్వీస్ నో స్కాన్ చేసుకుంటుంది. డిఫాల్ట్ అదే స్కాన్ చేస్తుంది. ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా అంటే రాంగ్గా ఏమైనా క్యాప్చర్ చేశారా, ఇన్వాలిడ్ డేటా ఏమైనా క్యాప్చర్ చేశారా అది చెక్ చేసుకొని ఆ అందులో ఆ అప్డేట్ సెట్లో ఎన్ని చేంజెస్ ఉన్నాయి, ఎన్ని స్కిప్ అయినాయి, ఎన్ని ఇన్సర్ట్ అయినాయి అనే డిస్ప్లేని అది అక్కడ మనకి విజువల్ మేనర్లో చూపిస్తుంది. ఓకే. సో ఓకే. వన్స్ అది ఇన్స్టాల్ అయిన తర్వాత మనం దాన్ని యూజ్ చేసుకుని టెస్ట్ చేసుకున్నాం టెస్టర్స్. సో ఇక్కడ టోటల్ చేంజెస్ సమ్ టైమ్స్ ఒక 20 కనిపించినాయి. ఓకే. మనకు బట్ మనము ఒక 30 వరకు చేంజెస్ చేసినాము. మనకు అప్డేట్ సెట్లో ఇక్కడికి వెళ్తే ఎక్కడ చూస్తాము, మనం చేంజ్ చేసింది ఎక్కడ క్యాప్చర్ అవుతుంది అంటే కిందికి వస్తే కస్టమర్ అప్డేట్స్ ట్యాబ్లో మనం చేంజ్ చేసిన చేంజెస్ అన్ని ఇక్కడ చూపిస్తాయి. ఒకవేళ మనం కొన్ని చేంజెస్ చేసినాము, ఓకే, ఒక 30 చేంజెస్ చేసినాము, బట్ 20 కనిపించినాయి, మిగతాయి కనబడలేదు, ఇంకా 10 కనబడలేదు అంటే అప్డేట్ సెట్కి ఒక ప్రాసెస్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఒకటి నేను చేంజ్ చేస్తా, ఓకే, లేదంటే ఒక కాన్ఫిగరేషన్ చేంజ్ చేస్తా. ఇప్పుడు ఇక్కడికి వెళ్తున్నా, ఇన్సిడెంట్లోకి వెళ్తున్నా, ఒక రికార్డ్ క్రియేట్ చేస్తున్నా ఐబెల్ ట్యూటర్ తోని. టెస్ట్ అప్డేట్ సెట్. ఓకే. ఇప్పుడు రికార్డ్ సేవ్ అయింది కదా, ఒక రికార్డు సేవ్ అయింది. ఎస్ బ్రో. మనం ఏమన్నాము, అప్డేట్ సెట్ లో అది క్యాప్చర్ అవుతుంది అన్నాం. ఇక్కడికి వెళ్ళి చూద్దాం ఏదైనా కస్టమర్ అప్డేట్ సెట్ ఏదైనా క్యాప్చర్ అయిందా అని. రిఫ్రెష్ చేస్తున్నా, రీలోడ్, క్యాప్చర్ అవ్వలేదు. ఎందుకు క్యాప్చర్ అవ్వలేదంటే సో సర్టెన్ ఆ రూల్స్ ఉంటవి, సర్వీస్ నౌలో సర్టెన్ రూల్స్ ఉంటాయి, ఏది క్యాప్చర్ కావాలి ఏది క్యాప్చర్ అవ్వకూడదు అన్నది. సో ఏది క్యాప్చర్ అవ్వకూడదు అంటే నార్మల్గా ఇన్సిడెంట్స్, ప్రాబ్లమ్స్, చేంజ్ రికార్డ్స్, ఏదైనా రికార్డ్ ఉంటుంది కదా, ఆ రికార్డ్ అనేది అప్డేట్ సెట్లో క్యాప్చర్ అవ్వదు. డాటా రికార్డ్స్ వచ్చేసి అప్డేట్ సెట్లో క్యాప్చర్ అవ్వవు. ఇవంతా ఒక రికార్డ్. ఈ రికార్డ్స్ అప్డేట్ సెట్లో క్యాప్చర్ అవ్వవు. విల్ డిస్కస్ బ్రీఫ్లీ వాట్ ఈజ్ రికార్డ్ అండ్ వాట్ ఈజ్ ఫామ్, వాట్ ఈజ్ ఫైల్, కాలం. ఓకే. సో ఇవి క్యాప్చర్ అవ్వవు. అట్లాగే యూజర్స్ కూడా క్యాప్చర్ అవ్వవు, అండ్ గ్రూప్స్ కూడా క్యాప్చర్ అవ్వవు. షెడ్యూల్ జాబ్స్ అనే కాన్సెప్ట్స్ కూడా, అంటే కొన్ని టాపిక్స్ ఉన్నాయి, అవి కూడా ఇందులో క్యాప్చర్ అవ్వవు. మరి ఏం క్యాప్చర్ అవుతాయి,
ఏం క్యాప్చర్ అవుతాయి అంటే టేబుల్ టేబుల్ యొక్క ఫీల్డ్స్, ఆ టేబుల్ యొక్క ఫీల్డ్ లేబుల్స్ అండ్ ఫామ్ లేఅవుట్, లిస్ట్ లేఅవుట్, ఇవన్నీ టాపిక్స్, ఇవన్నీ చూపిస్తా. ఫామ్స్, ఫామ్ సెక్షన్స్, లిస్ట్, చాయిస్ లిస్ట్, రిలేటెడ్ లిస్ట్, సిస్టమ్ డిక్షనరీ ఎంట్రీస్, రిపోర్ట్స్, వర్క్ ఫ్లోస్, ఫ్లో డిజైనర్, సిస్టమ్ ప్రాపర్టీస్ అండ్ ఏ స్క్రిప్ట్ అయినా, అది క్లయింట్ స్క్రిప్ట్ అయినా సర్వర్ స్క్రిప్ట్ అయినా, ఎక్సెప్ట్ షెడ్యూల్ జాబ్ స్క్రిప్ట్ కాకుండా మిగతా అన్ని కూడా క్యాప్చర్ అవుతాయి. సో ఇవి చేంజెస్ చేసినప్పుడే క్యాప్చర్ అవుతాయి. మిగతాయి ఇవి కూడా క్యాప్చర్ అవ్వవు. రికార్డ్స్ క్యాప్చర్ అవ్వవు. యూజర్ రికార్డ్ క్రియేట్ చేసినావు అనుకో, ఆ యూజర్ రికార్డు నీ అప్డేట్ సెట్లో క్యాప్చర్ అవ్వదు. గ్రూప్ క్రియేట్ చేస్తావు, గ్రూప్ క్యాప్చర్ అవ్వదు. ఓకే, షెడ్యూల్ జాబ్ క్రియేట్ చేస్తావు, అవి కూడా క్యాప్చర్ అవ్వవు. ఇది స్టాండర్డ్. సో అందుకే ఇప్పుడు మనం క్రియేట్ చేసి సో అందుకే మనం చేంజ్ చేస్తా అనేది క్యాప్చర్ అవ్వలేదు. ఇప్పుడు నేను ఇక్కడ ఒక చేంజ్ చేస్తా. ఈ ఫైల్లో ఈ ఫైల్లో నేను ఒక ఫీల్డ్ క్రియేట్ చేస్తా. ఓకే, ఇది చూపిస్తాను ఎట్లా చేస్తా అనేది తర్వాత. టెస్టింగ్ పర్పస్ ఒక చేంజ్ చేస్తున్నా. బ్రో ఈ డిజైన్కి అంతా బ్యాక్ ఎండ్ ప్రాసెస్ కదా, దీంట్లోనే మనం ఎడిట్ చేసేచ్చా? ఇక్కడ ఎడ్ చేయాలి. ఒక నార్మల్గా ఒక అప్లికేషన్లోనే డెవలప్ చేయాలంటే దాన్ని డెవలపర్ కదా బ్రో చేస్తాడు, ఇది యాస్టిస్ ఈజీగా అవుతుందేంటి? ఇది కాన్ఫిగరేషన్ చేంజ్ చేసి ఇంకా మన అప్లికేషన్ డెవలప్ చేయలేదు. ఓకే, జస్ట్ ఒక ఫామ్ అంతేనా, ఏమేమి రిక్వైర్డ్? ఆ ఫామ్ ని మనం న్యూ టేబుల్ ఓపెన్ చేస్తే నీకు ఇట్లా కనబడదు, నువ్వు చేయాల్సిందే అది. ఇది ఆల్రెడీ సెటప్ అయింది కాబట్టి ఇట్లా కనిపిస్తుంది. మనం అప్లికేషన్స్ వెళ్ళిన తర్వాత అప్పుడు నీకు నువ్వే కంప్లీట్ గా చేయాల్సి వస్తుంది. ఒక ఫీల్డ్ క్రియేట్ చేసిన అప్డేట్ సెట్ డెమో అని. ఇక్కడ ఫీల్డ్ వస్తుంది. అప్డేట్ సెట్ డెమో అని ఒక ఫీల్డ్ క్రియేట్ చేసిన. ఓకే, ఇక్కడికి వెళ్ళి చూద్దాము. సో ఇక్కడ కనిపించింది కదా, కస్టమర్ అప్డేట్స్ లో డిక్షనరీ ఎంట్రీలో యూజ్ స్ట్రింగ్ 1 ఒకటి చేసినాము. ఇవి ఇక్కడ క్రియేట్ అయినవి. ఇక్కడ ఈ సెక్షన్ లో, ఇక్కడ డాక్యుమెంటేషన్ లో, డిక్షనరీలో క్రియేట్ చేసినాం. సో ఈ ఫీల్డ్ నాకు ఎక్కడ టెస్ట్ ఇన్స్టాన్స్ లో కావాలి అంటే, ఇప్పుడు నువ్వు యూజ్ చేస్తున్న ఇన్స్టాన్స్ టెస్ట్, యూజ్ చేస్తున్న ఇన్స్టాన్స్ టెస్ట్. సో ఇప్పుడు ఇన్సిడెంట్ అనేది ఓపెన్ చేస్తే ఇది ఎలా నీకు పంపించారు బ్రో, ఇది ఇన్స్టెంట్ స్ట్రింగ్ ఇవన్నీ? ఏంటి, ఇవి ఎలా పంపించారు దీంట్లోకి? డిక్షనరీ ఇన్స్టాన్స్ డాక్యుమెంట్? నేనేం పంపించలేదు చెప్తున్నదా, ఇక్కడ చేంజ్ చేసినాం కదా. ఈ చేంజ్ చేసినప్పుడు దీన్ని ఇక్కడ క్యాప్చర్ చేసుకుంటుంది, మనం పంపించాం ఇవి. ఇప్పుడు వరకు చెప్పింది ఇదే, ఏది క్యాప్చర్ చేస్తుంది ఏది క్యాప్చర్ చేయదు అనేది. ఫస్ట్ ఇన్సిడెంట్ రికార్డ్ క్రియేట్ చేసి ఇక్కడ రీఫ్రెష్ చేసిన కదా అప్డేట్ సెట్ లో, అప్పుడు ఏమైంది, క్యాప్చర్ అవ్వలేదు. అవ్వలేదు బ్రో. అవ్వకుండా ఏం చెప్పిన, సర్వీస్ నౌకి కొన్ని రూల్స్ ఉంటాయి, ఏది క్యాప్చర్ చేసుకోవాలి ఏది క్యాప్చర్ చేయొద్దు. సో నేను వర్క్ చేసింది నాట్ క్యాప్చర్ లిస్ట్ లో ఉంది కాబట్టి అది క్యాప్చర్ కాలేదు. సో క్యాప్చర్ అయ్యే లిస్ట్ లో ఉండడానికి క్యాప్చర్ చేసినప్పుడు టేబుల్ ఫీల్డ్, ఇప్పుడు ఫీల్డ్ యాడ్ చేసిన నేను ఇన్సిడెంట్ లో, అది క్యాప్చర్ అయిపోయింది. ఇక్కడ డిఫాల్ట్ గా అదే క్యాప్చర్ అవుతుంది, తీసుకుంటుంది అది. మనం ఇక్కడికి పుష్ చేయొచ్చు, బట్ సర్వీస్ లో డిఫాల్ట్ గా మన వర్క్ మనం బేస్ చేసుకొని అది క్యాప్చర్ అవుతుంది. పుష్ చేయడం ఎట్లా నీకు చూపిస్తుంది తర్వాత. ఓకే, ఇప్పుడు నువ్వు ఇన్స్టాన్స్ ఓపెన్ చేసి అందులో ఇన్సిడెంట్ అనే టేబుల్ ఓపెన్ చేసినావు అనుకో, ఈ అప్డేట్ సెట్ అనే ఫీల్డ్ ఉండదు.
ఓకే. ఓకే, ఇప్పుడు ఆ అప్డేట్ సెట్ లోకి దీన్ని కమిట్ చేద్దాం. ఓకే. సో కమిట్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? ఈ అప్డేట్ సెట్ యొక్క స్టేట్ ని కంప్లీట్ లో పెట్టి, ఓకే, ఇక్కడ ఏమనాలి? సేవ్ అనాలి. సేవ్ చేసిన తర్వాత ఏం చెప్పాను? రిలేటెడ్ లింక్ లో ఎక్స్పోర్ట్ ఎక్స్ఎంఎల్ ఆప్షన్ వస్తుంది చెప్పినాం. సో Yes. ఇది క్లిక్ చేస్తాం. ఇది క్లిక్ చేయగానే ఒక ఫైల్ డౌన్లోడ్ అయిపోతుంది. సిస్ రిమోట్ అప్డేట్ సెట్ అండ్ ద సిస్ ఐడి తోని క్రియేట్ అవుతుంది. ఈ ఫైల్ నేమ్ ని మనం చేంజ్ చేయకూడదు. ఓకే, ఇప్పుడు ఈ ఇన్స్టెన్స్ రెడీ ఉంది కదా, నువ్వు స్క్రీన్ షేర్ చేయు. ఎక్కడికి వెళ్ళాలో ఇక్కడ చూపిస్తా. ఇక్కడ నీకు ఈ ఫైల్ నీకు ఆ వాళ్ళు అంటే టీమ్స్ లో వర్క్ చేస్తే టీమ్స్ లో షేర్ చేస్తావు, లేదంటే ఆ వయా ఈమెయిల్ ద్వారా అయినా దాన్ని నువ్వు పంపిస్తావు. సో వన్స్ నీకు ఫైల్ వచ్చిన తర్వాత టెస్ట్ ఇన్స్టెన్స్ ఓపెన్ చేసి టెస్ట్ ఇన్స్టెన్స్ లో రిట్రైవ్డ్ అప్డేట్ సెట్ లోకి వెళ్ళి ఇక్కడ కాలమ్స్ ఉంటాయి. ఓకే, ఇంపోర్ట్ అప్డేట్ సెట్ ఫ్రమ్ ఎక్స్ఎంఎల్ ఇది క్లిక్ చేసినా, లేదా కాలమ్స్ దగ్గర 3 డాట్స్ ఉంటాయి, కాలమ్ ఆప్షన్స్ అంటాం, దీన్ని క్లిక్ చేసిన కింద ఇంపోర్ట్ ఎక్స్ఎంఎల్ ఉంటుంది. ఓకే, ఇంపోర్ట్ ఎక్స్ఎంఎల్ సెలెక్ట్ చేసుకుంటే చూస్ ఫైల్ అని అడుగుతుంది. ఎక్స్ఎంఎల్ ఫైల్ని, వేరే ఏ ఫైల్ తీసుకోదు. ఆ ఫైల్ని సెలెక్ట్ చేసి అప్లోడ్ చేయాలి. ఓకే, నువ్వు ఇప్పుడు స్క్రీన్ షేర్ చేయి, నీకు క్లాస్ స్టార్ట్ అవ్వగానే ఇన్స్టెన్స్ రెడీ చేసి పెట్టుకో. ఓకే బాబు. స్టార్ట్ బిల్డింగ్ వాటర్ పెట్టేసి